హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీనిని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో కానీ, టమాటా సాగ్తో కానీ, మిర్చి సాగ్తో, లేదంటే మటన్ చికెన్తో కూడా తినచ్చు, లేదంటే ఉట్టిగా కూడా తినేయచ్చండి రైతాతో. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసుల వరకు అయితే తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకొని బాగా ఒకసారి 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని కనీసము ఒక అరగంట సేపు మాత్రము నాననిచ్చుకోవాలి బియ్యాన్ని. అప్పుడే మనకి బియ్యము అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను దీనిని చేసుకోవడానికి ఒక చిన్న హండీ అన్నమాట, ఇది ఇత్తడిది నేను కొత్తగా పర్చేస్ చేశానన్నమాట. ఇది ఉడికించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వెడల్పుగా కూడా ఉందండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు, వేరే గిన్నెలో కూడా వండుకోవచ్చు. నేనైతే స్పెషల్గా దీనికోసం అనేసి తీసుకున్నాను, కర్రీస్ అలాగే రైస్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే ఇది స్టవ్ వెలిగించేసి దీన్ని అయితే గిన్నెని పెట్టేసుకున్నాను. గిన్నె వేడెక్కిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము ఆయిల్ని వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకున్నాను. మీరు ఆయిల్ బదులు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ మంచిగా వేడెక్కాక దీంట్లోకి అన్ని మసాలా దినుసులని వేసుకుందామండి. ముందుగా అయితే నేను ఇక్కడ అన్ని మసాలా దినుసులు చూపిస్తున్నాను చూడండి. సాజీరా, పట్టా, ఇలాచీ, లవంగ, అలాగే అనాస పువ్వు అండి. ఇవన్నీ కూడా హాఫ్ కేజీ రైస్కి సరిపడా వేస్తున్నాను. లేదంటే మీ దగ్గర గరం మసాలా పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఖాళీ సాజీరా మీరు అలాగే గోద్వారాకు పోపులో వేసేసి గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను అన్ని డ్రైవే వేసానండి. ఇప్పుడు అలాగే ఒక 4 పచ్చిమిర్చిలను కూడా చీల్చేసి వేసేసుకుంటున్నాను. మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అలాగే నేను ఇక్కడ అవి వేగుతూ ఉండగా 1 కప్పు వరకు బంగాళాదుంపల్ని ఇలా కట్ చేసి వేసానండి పొడవుగా. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయల్ని కూడా వేసుకోవచ్చండి. ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బంగాళాదుంపలు కొంచెం మంచిగా ఉడికిపోయాయి కదండి, కొద్దిగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు వరకు అయితే బీనీస్ ముక్కలండి. నేను ఇక్కడ పొడవుగా కట్ చేశాను, ఎందుకంటే బాస్మతి రైస్లోకి ఇలా పొడవుగా కట్ చేసి వేసామనుకోండి కలర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి చూసి కలర్ఫుల్గా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం కదండి. అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని ఇవన్నీ కొద్దిగా ముక్కలు ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మనము నూనెలోనే మగ్గించుకుందాము. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ కూడా వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, అలాగే మీరు ఇక్కడ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర ఇక్కడ 3 వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పేసి అవే వేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది కదండి. కూరలు కూడా కొంచెం మెత్తపడాయి అన్నమాట. బీనీస్ అలాగే క్యారెట్, ఆలు ముక్కలు ఒకసారి కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. మీరు డైరెక్ట్ అలాగే తినేయచ్చు రైతాతో కానీ, లేదంటే మసాలా ఏదైనా కర్రీ చేస్తాం కదా అలాంటివి కూడా మనం వేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసి పెట్టినా కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా తినేయచ్చు అనమాట, అంతటి బాగుంటుంది. ఇప్పుడు ఆలు ముక్క కూడా ఉడికిపోయింది కదండి, చూసారు కదా. ఇలా తుంచితే మనకి విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలోకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. కొత్త బియ్యం అయితే మీరు 3 గ్లాసులు వేసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ పాత బియ్యం ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసాం కదండి, మనం ఇంకా కొద్దిగానే ఉప్పు వేసాము. ఇంకా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము నీళ్ళు మరిగేంత వరకు. చూసారు కదండి, నీళ్ళు మరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. నీళ్ళు బాగా మసలాలన్నమాట. అప్పుడే మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, లేదంటే ముద్దగా వస్తుందన్నమాట. చూసారు కదండి, నీళ్ళైతే బాగా మసులుతూ ఉన్నాయి. మీరు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చండి పోపులో, కానీ నేను వేయలేదు.
అలాగే వండుతున్నాను. ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నాయి కదా, దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాము. నీళ్ళని పూర్తిగా ఉంచాలండి. ఆల్రెడీ మనం వాటర్ ఇక్కడ ఎక్కువగానే వేసాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసాను. ఇది కనీసము మనము బియ్యం కడిగేసి అరగంట పాటు నానబెట్టుకుంటేనే అన్నం మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. లేదంటే అన్నం కూడా ఎదగదు, మనకి కొద్దిగానే అవుతుంది. ఎంత క్వాంటిటీ చేసినా కూడా కొంచెమే అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా రైస్ని మామూలు రైస్ అయినా కానీ బాస్మతి రైస్ అయినా కానీ, బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి. మామూలు రైస్ అయినా కనీసం ఒక 10 నిమిషాలు పెడితేనే అప్పుడు కూడా మనకి అన్నం కూడా తొందరగా ఉడుకుతుంది. అలాగే మనకి బియ్యం కూడా పొడుగు పొడుగుగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకుంటున్నాం కదా. ఇంకా కొంచెము నీళ్ళు ఇంకేంతవరకు ఒక 2 నిమిషాల పాటు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టేసి 3 నిమిషాలు అయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగే హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూసారు కదా, ఒక 70% వరకు అయితే మనకి రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేశాను. ఎందుకంటే గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ కావాలంటే నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి సిమ్లో మనము అన్నాన్ని పూర్తిగా ఉడికేంతవరకు ఉడికించుకుందామండి. మరో 2 నిమిషాల పాటు. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, చూసారు కదా. మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మనము పూర్తిగా దమ్ చేసేసుకుందాము. రైస్ మొత్తం దగ్గర పడేంత వరకు, ఉడికేంత వరకు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, పొడి పొడిలాడుతూ మనకి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి ఒక్క ముక్క కూడా ఇరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఊరికే కలపకూడదు, జస్ట్ కలిపితే మనకి సరిపోతుంది. చూసారు కదా, కింది వరకు కూడా మనకి ఎక్కడ మాడలేదు. అలాగే మనకి పొడి పొడిలాడుతూ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కాకుండా జనరల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా పెరుగు చట్నీతో కానీ మీ ఇంట్లో ఏదైనా మసాలా కర్రీతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వేడి వేడిగా కానీ చల్లగా అయినా కూడా తినేయచ్చు. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.